ఫ్లాష్ ఎక్కడుంది? వెరీ గుడ్. సార్ మీరు జఫా కదా? వావ్. సార్ మీరు జఫా కదా? సార్ సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. ఐఎమ్ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. సార్ మీరేంటి సార్ ఇక్కడ? మీరు కవాలి కూడా జైల్లో ఉండాలి కదా? అంటే మీరు మళ్ళీ తప్పించుకున్నారా? ఇది 23rd టైం కదా? 23 సార్లు తప్పించుకున్నారా? ఇంకా నువ్వు లెక్క పెట్టనక్కర్లేదు. విత్ ఇన్ 1 hour ఎవ్వరికి దొరకదు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ టైం గ్యాప్ లో మీతో ఇంటర్వ్యూ చేయొచ్చు సార్. జర్నీ ఆఫ్ జఫా అని పుస్తకం రాద్దాం అనుకుంటున్నాను సార్. బుక్. మీ అసలు పేరు జాస్మిన్ ఫల్గుణ, రైట్? ఎస్ సార్. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదూ? బుక్ రాసామంటే ఆల్రెడీ. సారీ సార్ ఎక్సైటింగ్ మూడ్ లో ఓవర్ఫ్లో లేదా అనేసాను సార్. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం సార్. మీరు అసలు జైలుకి ఎందుకు వచ్చారు సార్? నా సాఫ్ట్వేర్ జీవితాన్ని నాశనం చేసింది 2 వ్యక్తులు. ఒకడు నా బెస్ట్ ఫ్రెండ్ సుజిత్. ఏంట్రా ఫియాన్సియా? అవును సార్. అదేంటో తన ఆఫీసు నా ఆఫీసు సేమ్ టు సేమ్ సార్. నీకు 2 విషయాలు చెప్పనా? ఏ చెట్టు అయినా గాలిస్తే ఊగుతుంది కదా, గాలి రాకపోతే ఊగదు. సార్ మీ మోడ్యులేషన్ లో మీనింగ్ ఉంటుంది కానీ మీరు చెప్పే దాంట్లో మీనింగ్ కనపట్లేదు సార్. మీనింగ్ అంటే ఎలా ఉండాలంటే మీనింగ్ లేదని వదిలేస్తారా? దానిలో ఉన్న డెప్త్ క్యాచ్ చేయాలి. ఆ డెప్త్ గురించి నేను చెప్తున్నా. ఫియాన్సీ గురించి చెప్పరా? ఏంట్రా ఏంట్రా? ఏంట్రా? ఓహో మౌనవ్రతమా? ఈ స్వీట్స్ ఏంటి? ప్రమోషన్ వచ్చిందా? కంగ్రాచులేషన్స్ రా. కంపెనీ పెట్టిన దగ్గర నుంచి నేను పనిచేస్తున్నా. నాకు ఇంతవరకు ప్రమోషన్ అంటే ఏంటో తెలియదు. ఇంత షార్ట్ టైమ్ లో నీకు ప్రమోషన్ వచ్చిందంటే ఐ లవ్ యూ రా. నాకేం జరిగినా దానికి కారణం జఫా. 2వ వాడు మై వర్స్ట్ బాస్ మెల్కొటే. ఏంటి జఫా ఫియాన్సీనా? భలే క్యాచ్ చేశారు సార్. మరి నన్ను ఇంట్రడ్యూస్ చేయవా? ఎందుకు చేయను సార్. లలిత మా బాస్ మీతో మాట్లాడతారంట. మాట్లాడండి సార్. హలో లలిత గారు, మీ ఫియాన్సీ గురించి నా మాటల్లో వినాలని లేదా మీకు? చెప్తాను. చెప్పండి. దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు, పని అస్సలు చేయడు. ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది ఆర్గనైజేషన్. గుడ్ మార్నింగ్ సార్. గురించి డిస్కషన్. సార్ ఏదో ఆఫీస్ గురించి అడుగుతూ ఉంటే మీ ఆఫీస్ ఏంటి సార్? ఇదిగో వీడే నా హాబీ. దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు, పని మాత్రం చేయడు. రైట్ మిస్టర్. ఈ గెటప్ ఏంటి? ఈ గెటప్ సంగతి తర్వాత సార్. ఈ లేట్ కమింగ్ ఏంటి? ఓ గవర్నమెంట్ స్కూల్ కి నన్ను చీఫ్ గెస్ట్ గా పిలిచారు సార్. గోస్ట్ లా ఉన్నావు, నిన్నెవడయా గెస్ట్ లా పిలిచింది? అసలు ఈ షాల్ ఏంటి? షాల్ ఇండియాలో అందరికీ స్వతంత్రం వచ్చింది, నాకు మాత్రం రాలేదు సార్. మీకు 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను సార్. జీవితం అనేది సముద్రంలో పడవలాంటిది సార్. మరి రెండోది? 2వ పడవ సార్. నీ పిచ్చి వాగుడు ఆపు. ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసావా? చేయలేదు సార్. ఎందుకు? మా ఇంట్లో కరెంట్ లేదు సార్. నువ్వు ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ చెప్తావనే యంగర్ జనరేషన్ నుంచి రిక్రూట్ చేశాను. ఇతనే నీ సబ్స్టిట్యూట్. వీడు యంగా సార్? షట్ అప్. హి ఇస్ రిప్లేసింగ్ మీ సార్. వెళ్ళి ట్రైనింగ్ ఇవ్వు. అవుట్. చాలా టార్చర్ పడ్డారు సార్. ఎలా మేనేజ్ చేశారు సార్? ఈ టార్చర్ కి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తుంటే మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అల్లావుద్దీన్ కలిశాడు. अरे कैसा है भाई? भाई कितना ढूंढा मालूम तेरे लिए. ट्विन सिटीज सूपिरा चारमीनार गल्ली गल्ली. హిందీ రాదు కాదు. హిందీ రాకుండా హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎట్లా బతుకుతున్నావు? దిస్ ఇస్ నాట్ దట్ ఇస్ రూల్స్ పర్ఫెక్ట్ కాల్కట్ రోజు మధురపై జంక్షన్. ఇలా బతుకుతున్నాను రా. ఓహో చాయ్ దాదమ్మా. కూర్చో. దుక్కలాగుంటాడు, కుక్కలాగా తింటాడు. ద మోస్ట్ యూజ్లెస్ మ్యాన్ ఇన్ ది ఆర్గనైజేషన్.
గెట్ బ్యాక్ టు వర్క్ జఫా. ఇగో ఇన్నాళ్ళు దీపాలు అమ్ముకునే అల్లావుద్దీన్ నీకు తెలుసు, ఇప్పుడు పాపాలు చేసే మాఫియా డాన్ జఫాబాయ్. గాలిగో నవ్వురికిండా. వాడు చాలా పిరికోడు రా, వాడి గురించి పట్టించుకోకు. సర్లే, నువ్వేదో చెప్తున్నావు చెప్పు. జఫాబాయ్, మీ కంపెనీలో 300 మంది పైన ఉన్నారు. అవును. వాళ్ళ మీద 10 మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. ప్రతి కంపెనీలో గట్లే ఉంటది కదా. ఈ 10 మంది ఎగ్జిక్యూటివ్లకు మా బాస్ పేరు చెప్పినాం అనుకో పడిపోద్ది. మీ బాస్ పేరేంటి? మా బాస్ పేరు చెప్పాలా? కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. కూలీ కుతుబ్ మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. కులీ కుతుబ్ షా చష్మే బద్దూర్ నూరా. నూరా 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 నూరా. ఓకే, కులీబ్ కుతుషా చష్మే బద్దూర్ నూర్. నూర్ నూర్ నూర్. yes yes. ఈ మాట ఎవరి దగ్గర కన్నా వెళ్ళి మా బాస్ పేరు చెప్పు. అరే రారా కూర్చోరా. చూసావా మా ఫ్రెండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటో చూసావా? మనోడు ఉన్నాడు చూడు, పిల్లి గడ్డ వేసుకొని గెట్ బ్యాక్ టు యువర్ వర్క్. వాడికి ఇస్తాను చూడు, వాడు నన్ను గుచ్చుతాడ్రా. అరే నీకేం తెలుసురా, సూట్ తీసుకొని కసు కస్టమర్ గుచ్చుతాడ్రా. వాడిని వదలరా. నువ్వు ఎంగ నువ్వు పెద్ద ల్యాప్టాప్ వేసుకుని టిక్ 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 బట్ట తలేసుకుని పొడుస్తా. I will call the police. పిలుస్తారు. అరే పిల్లి గడ్డం అంతే రెచ్చిపోయా. హౌ డేర్ యు! ఓల్డ్ ఇడియట్. అరే సుజీ, come here. Come here. Catch it. సరిగ్గా పట్టుకోరా తాడి. లే. ఏం సార్ ఇది? ఫ్రూట్ చూస్తురా, తాగు. థ్యాంక్ యూ సార్. జఫా, రేయ్ నువ్వు నాకు ఫోన్లు చేసి నా పెళ్లి కూడా కాకుండా చేసావు కదరా. ఎన్నిసార్లు దీంతో కూర్చోవురా, చిత్రహింసలు పెట్టావురా, సెలవు రోజుల్లో కూడా పనిచేయించావు కదరా. నువ్వు నోరుపై చంపేస్తాను. ఏమనుకున్నావురా? ఏంట్రా ఆ స్టేరింగ్ లుక్ ఏంట్రా? ఆ కత్తిరా. రే కత్తి. రేయ్ చూస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను. అయిపోయావరా నా చేతులు నువ్వు. హౌ డేర్ యు! ఏరా మమ్మల్ని పొడిచినప్పుడు లేదురా నీ నొప్పి? రేయ్ 2 విషయాలు చెప్పండి రా నీకు. పెట్రోల్ పోస్తే బండి ముందుకు నడుస్తుంది, పెట్రోల్ పోయకపోతే పోయకపోతే బండి ఎందుకురా నీకు? బండి ఎందుకురా నీకు? రేయ్ సాఫ్ట్ గా ఉన్నాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటామేమో, లోపల హార్డ్వేర్ ఉందా? అది కనుక బయటికి లాగానంటే తీస్తే ఏంట్రా ఇప్పుడు? రచ్చ రచ్చ. అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా నీకు? వీడు కొట్టరావని సార్ నేను కొట్టు. అలాగే. ఏరా ఏంట్రా సిగ్గు లేదురా? ఆ ముసలోళ్ళు కొడితే ఇక్కడికి వచ్చి పడతావా? పౌరుషం లేదురా? నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, సభ్యులు తింటున్నావా? రెచ్చిపోరా. నువ్వు మగాడివా నపుంసకుడివా? కాదా? మండుతుందా? బాగా మండుతుందా? మండట్లేదా? ఏ ఏ ఏ ఇది యాసిడేగా? మండట్లేదంట. యాసిడ్ అన్నావు? యాసిడే. యాసిడ్ అంటే అదే చైనా యాసిడ్ అయి ఉంటది. చైనా యాసిడ్ ఏంట్రా? మండట్లేదంట సార్. మండదు. ఏయ్ ఇన్నాళ్ళు నా హెడ్ మీద గ్రౌండ్ చూసారా నువ్వు? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు. ఏంట్రా నీ బ్యాక్గ్రౌండ్? ఆడి పేరేంటి? ఆడి పేరు చెప్తే నీ బుర్ర బద్దలవుతురా. చెప్పరా, వాడి పేరేంటి? పొట్ట పగిలిపోతురా. చెప్పరా. గడ్డ వెంట్రుకలు ఒకటి ఊడిపోతాయిరా. చెప్పండి సార్. కాసుకో. జఫాబాయ్ చెప్పాయి, నేను చూసుకుంటా. చెప్పండి సార్, వెయిటింగ్. చెప్పండి సార్. చెబుతానులే ఉండు. చెప్పండి. కొలుప్ కొలుప్. చెప్పండి సార్. కొలుప్ పెద్ద పేరు సార్ అది. కొలుప్. రాకేష్ రోషన్. రాకేష్ రోషన్ ఎవరు సార్? కొలుప్ కుతుబ్. ఈ కులుప్ కాకుండా ఇంకేదైనా చెప్పండి సార్. రాకేష్. చెప్పండి సార్. కుతుబ్ కుతుబ్. కుతుబ్స్. కుతుబ్ చెప్పండి. బిహార్. బిహార్. టోమ్స్ టోమ్స్. సోమ్స్. ఎస్. ఓ కాదు సార్, ఇంకేదో ఉంది సార్. ఏముంది? చెప్పండి సార్. సార్ చెప్పండి. చెప్పండి. మర్చిపోయాను రా. అదెలా మర్చిపోయారు సార్? వెరీ కామన్ నేమ్. కులుప్ కులుప్ సార్. మర్చిపోయాను రా. మర్చిపోయారనమాట. ఇట్స్ న్యాచురల్. నువ్వు భయపడు. నువ్వు భయపడితే నేను భయపడతాను రా. మీరిద్దరు అయిపోయారా? కాదు కాదు.
చేశారా? సూసైడ్ లెటర్ రా. నాకేం జరిగినా దానికి కారణం జెఫ్ఫా. నిద్ర సరిపోయిందా సార్? ఇంకా పడుకుంటావా? పడుకోవటం కాదు సార్, మైక్రో న్యాప్. అదే సార్ ఓ మాదిరి నిద్ర. అంటే అమెరికాలో దీన్ని పవర్ న్యాప్ అని కూడా అంటారు సార్. అంటే మీకు తెలుసా సార్, అలా వస్తే పడుకోవడం వల్ల ఎనర్జీ కూడా వస్తుంది సార్. సారీ సార్, సారీ సార్. సార్ ఐఎమ్ అన్ ఇన్నోసెంట్ సార్. ఎవరు? ఐఎమ్ ఇన్నోసెంట్ సార్. ఇన్నోసెంట్ అంటే అమాయకుడని సార్. జాబ్? ఐ డీంట్ డూ ఎనీ జాబ్ సార్. ఐ డీంట్ డూ ఎనీ జాబ్ సార్. నేను ఏ పని చేయను సార్, నాకేం తెలియదు సార్ అసలు. ఏంట్రా అప్పటి నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడి తెలుగులో మాట్లాడుతున్నావు? నాకు ఇంగ్లీష్ రాదనుకుంటున్నావా? అంటే ఇల్లిటరేట్ అనుకుంటున్నావా? మీకు ఇంగ్లీష్ తెలుసు సార్. యు నో ఇంగ్లీష్ సార్, యు నో ఇంగ్లీష్. హైట్ ఎంత? హైట్ 6'2" సార్. 5 ఫీట్ రాసుకో. సార్ 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 5'4" సార్, 5'4" సార్, 5'4" సార్. ఎందుకు చేసారా? ఏం చెప్పమంటారు సార్, బేసికల్ గా నేను అనాథను సార్. 2 నెలల క్రితం మా అమ్మ నాన్న చచ్చిపోయారు. 2 months బ్యాక్ మై ఫాదర్ అండ్ మదర్ పాస్డ్ అవే సార్. సార్ సమాజం అంతా నన్ను అనాథ అన్న పట్టించుకోలేదు సార్. కానీ వాడు పెట్టిన హింస మాత్రం భరించలేకపోయాడు సార్. పోలియో మచ్చలు కూడా కనపడకుండా సూదులతో పొడిచేవాడు సార్. ఆ బాధ నేను భరించలేకపోయాడు సార్. ఇట్ వాజ్ వెరీ టార్చరస్. ఓహో, చాలా బాధగా ఉండేది సార్. మస్తు ప్లాన్ గా చేసావైతే. 2-3 days రిహార్సల్ కూడా చేశాను సార్. మరి సుజిత్కి డౌట్ రాలేదా? ఎందుకు రాలేదు సార్, వాడు పెద్ద న్యూసెన్స్ ఫెలో సార్, సెన్స్లెస్ ఫెలో. ఓసారి ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నా హృదయంలోకి వస్తావా అని అడిగాడు. చెప్పు తీయనా అంది. చెప్పు తీయడానికి నా గుండె ఉన్న టెంపుల్ అని అడిగాడు. ఇదంతా సెన్స్లెస్ ఫెలో సార్. వాడు సెన్స్లెస్ అయితే యూజ్లెస్ అని చంపేస్తావా? చంపేయాలా నరికే. చంపడం ఏంటి సార్? ఇందాక నువ్వే కదా ఒప్పుకున్నావు. ఎవరు సార్? నేను ఒప్పుకోవడం ఏంటి సార్? అయినా సుజిత్ చచ్చిపోవడం ఏంటి సార్? సూసైడ్ లెటర్ రా. నాకేం జరిగినా దానికి కారణం చెప్ప. ఈ విషయం వాళ్ళ పేరెంట్స్ కి చెప్పారా సార్? గేమ్స్ ఆడుతున్నావరా? సంతకం పెట్టావు. ఇక్కడ సంతకం నేనెందుకు చేయాలి సార్? ఇదేదో కన్ఫ్యూజన్ గా ఉంది సార్. నువ్వురా సార్. ఏంటి సార్ ఈ కన్ఫ్యూజన్? నేను సంతకం పెట్టడం ఏంటి సార్? నువ్వురా. ఏంట్రా నవ్వుతున్నావు? ఎవరైనా లాయర్ దొరికాడా? లాయర్ కాదు, జడ్జే దొరికాడు. నా వెనక ఎవరున్నారో తెలుసా? సార్ ఎవరూ లేరు. ప్రామిస్. నీ వెనకాల ఎవరున్నారా? కులీ, కుతుబ్ షా, కశ్మీ, బద్దూర్, నూరా. ఓపెన్ చూస్తావేంటి? టీ తీసురా, టీ. ఈ పేరు ఈ ప్రపంచంలో ఎక్కడన్నా చెప్పడన్నా, పోలీస్ దగ్గర మాత్రం చెప్పొద్దన్న కుమ్మేస్తారు. కులీ, కుతుబ్ షా, చష్మా, బద్దూర్, నూరా. భలే దొరికాడు సార్. ఓకే, మరి 2 days లో తప్పించుకున్నారు. గ్రేట్, తప్పించుకున్నా. ఇట్స్ ట్రూ. కానీ 4 days లో దొరికిపోయా. దొరికిపోయారా? లొంగిపోయారనుకున్నాను. దొరికిపోయా. మరి పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళారు? రైల్వే స్టేషన్ అనుకున్నా. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఫస్ట్ టైం కదా, ఇట్ హ్యాపెన్స్. పంజాగుట్ట జైలు నుంచి సొరంగం దొవ్వారు కదా, నాంపల్లి జైలుకి కనెక్ట్ అయ్యాను. 20th టైం గోడ దూకి గోల్కొండలో దొరికిపోయారు కదా, ఇప్పుడు ఎలాగా? అక్కర్లేదు సార్, అక్కర్లేదు సార్, మీరు సీరియస్ అవుతున్నారు. నెక్స్ట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు మొట్టమొదటి జైలుకి వచ్చిన దగ్గర నుంచి చెప్తే నా బుక్ కొంచెం హెల్ప్ అవుతుంది, సేల్ అవుతుంది కూడా. రియల్లీ? ఎస్ సార్, ప్లీజ్.
కవ్వాడిగూడ జైల్. కవ్వాడిగూడ జైల్ అంటే ఇండియాస్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ జైల్ కదూ. ఇది ఒక న్యూ జనరేషన్ జైల్. ఖైదీలకు స్ట్రిక్ట్ సెక్యూరిటీతో పాటు క్రియేటివ్ ఫ్రీడమ్ ఇవ్వాలన్నది ఈ జైలు ఉద్దేశం. పైసలు మాలేడు 50 తీసుకో. ఖైదీల సెల్స్ కి తాళాలుండవు, బట్ జైలు గోడలకి డే అండ్ నైట్ హై వోల్టేజ్ పవర్ ఉంటుంది. 24 అవర్స్ పోలీసులు నిఘా ఉండటంతో తప్పించుకునే ప్రయత్నం ఎవరు చేయరు. 31, 32, 33, 34, 35, 36. సార్ ఒకటి మిస్సింగ్. రండి 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 వెనక రండి. సార్ నన్ను మర్చిపోయారు సార్. గుర్తు చేయొచ్చు కదా. ఇంత పకడ్బందీగా ఉన్న జైలుకి నన్ను తీసుకొచ్చాను. వాట్ ఆర్ అప్డేట్స్? ఈ బోర్డు గారికి ఎంత బిల్డప్ ఇచ్చింది నువ్వు? లేకపోతే నీకు ఇస్తారనుకో. షటప్. ఆయన డ్రెస్ ఏంది? స్కూల్లో ఫ్రైడే సివిల్ డ్రెస్సా? ఇండియన్ పీనల్ కోడ్ రూల్స్ తెలీదా? లుక్ డియర్, నా ఏజ్ కి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా నా ఎక్స్పీరియన్స్ కి రెస్పెక్ట్ ఇవ్వండి. ఎంతుందండి ఎక్స్పీరియన్స్? 40 years. చూస్తేనే 40 లో ఉన్నావు. 20 years ఓవర్ టైం చేశా. సార్ ఏనా చెప్పలేదా? తాళ్ళ నిలబడ్డా చెప్పలేదా అని అడుగుతున్నాను. సార్ ఇతను 22 టైమ్స్. చిచ్చే. Look, you are all kids. You don't know how to give respect to the experienced people. Useless fellows. అటు ఇటు చూస్తావిట్రా. ఏమంటున్నాడు రాఘవ? By the way, I am Jasmine Falguna. నిఖిల్. Oh. Can I get better cell? ఏమన్నారు? Can I get better cell? ఏం చదువుకున్నావురా నువ్వు? 10th క్లాస్ తెలుగు మీడియం. 1వ తరగతి ట్యూషన్ చెప్పుకొని బతకపోయావరా? ఎవరు ఇప్పటిదాకా ఇంగ్లీష్ మాట్లాడలేదు సార్. నాకు చాలా బాధగా ఉంది సార్. హలో మిస్టర్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ గెట్ ఎ బెటర్ సెల్? సెల్ ఫోనా? ఏమైనా మరి గెస్ట్ హౌస్ దగ్గర అవుతుందా నీకు? వచ్చాడా పెద్ద బిండాన బ్రదర్ లాగా. అరే ఫాదర్ ఎక్కడా? పిలుస్తాను సార్. అరే 10th క్లాస్ ఇడి ఫాదర్ కూడా ఉన్నాడా? ఈయన ఒక్కడికే కాదు సార్, మా అందరికీ ఫాదరే. మహానుభావుడు. మీరు విశ్రాంతి తీసుకోండి సార్. ఆఖరి అన్నం తింటున్నావా బిడ్డ? తిన్నాక వింటావా, విన్నాక తింటావా? గాడే తినుకుంటూ ఇందామంటున్నా. సమయమును సక్రమంగానే ఉపయోగించుకుంటున్నావే. మరి ఈ బుద్ధి 1 సంవత్సరం ముందు ఉండుంటే ఈ బిర్యానీ బావార్చి హోటల్లో కూర్చొని భోంచేసేవాడే కదా. కానీ ఇప్పుడు చచ్చిపోబోతున్నావురా. ఈ చావు ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఈ బిర్యానీ ఇప్పుడు షురు అయింది. ఈ చావు ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. అది ఎటువంటి చావు అంటే బురదలో పడతావు, కడుక్కోవడానికి బురద నీళ్లే ఉంటాయి. బిర్యానీ కొంటావు కానీ ఉట్టి భూమికలే తింటావు. తిన్నాం కిందమా? అసలు ఇప్పుడే కదా మొదలైంది. అవన్నీ బైబిల్లో రాసినాయా? ఉండవు. పుణ్యాత్ముల కొరకు రాసింది అసలు బైబిల్. కానీ నీలాంటి పాపాత్ముల కొరకు నేను రాసింది ఈ బైబిల్. ఇందులోంచి ఒక మాట చదువుతా, విను. ఫాదర్ సుయోధన తక్కువ బోధిస్తాడు, ఎక్కువ బాధేస్తాడు. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on chrome, cruising down the streets, come on, bounce. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. Sitting on bounce. ఇది అది ఒకలాగే ఉంది. అబ్బో 1
ఓన్లీ వనే. అనవసరమైన వాటిని అన్లిమిటెడ్ గా పెడతారు, అవసరమైన వాటిని లిమిటెడ్ గా పెడతారు. ఈ దేశం బాగుపడతారు. ఏంటి సార్ తింటలేదా మీరు? చాలా అసహ్యంగా ఉన్నాయి రాఘవ. దీనికేం సార్, అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర చాలా బాగా చేస్తారు తినడానికే. ఓహో ఫస్ట్ టైం కదా, ట్రై చేయండి అలవాటు అయిపోద్ది. నీలాంటి ఒకడు ఫస్ట్ టైం చికెన్ తిని బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చిపోయాడంట. ఫస్ట్ టైం. మరి ఇప్పుడు ఏం తింటారు సార్? ఎందుకంటే ఇది బెటర్. ఓ Self-destruct system activated. వెజిటబుల్ సలాడ్. యు ఆర్ వెరీ హైజెనిక్ సార్. అటులనా? ఏమైందో చూడు నాయనా. చచ్చిపోతే నా మీదకి వస్తుంది మాదర్. తొందరగా చూడు నాయనా. అదే కదా. రేయ్ రేయ్ నేనే గెలిచాను. ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఓడిపోయాను. రే లేకండి మీరే గెలిచారు. ఉండండి సార్, గేమ్ ఆడుతున్నావు. ఏం గేమే? బ్రీత్ ఆపుకోవాలి. వచ్చి డిస్టర్బ్ చేస్తావు. ప్రభువు మీ యందు ఉండెను. బతుకు. రే ఆడి వాళ్ళు ఓడిపోయాను. సరే డిస్టర్బ్ చేశాడు. ఇంకొకసారి. రెడీ రెడీ 1 2. రివైండ్ చేసినావా? రావట్లేదు. పోనీ ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ పని చేయట్లేదా? చెప్తున్నా కదా. హర్ష ఆ వైర్ పెట్టినావా? పెట్టాను. తనకు వచ్చిన వైర్ పెట్టు. రావట్లేదు. రావాలే. రావట్లేదు. ఫార్వర్డ్. పోనీ స్టాప్ చేసి మళ్ళీ ప్లే చేయవే. రావట్లేదు. కొత్తది కదనే. కొత్తది కాదు, చెత్తది. పోనీ సీడీ ఒకసారి బయటకు తీసి. రావట్లేదు. సీడీని ఒక్క నిమిషం. ఇలాగే ఏడే ఇంట్లో పవర్ ఉందేమో కనుక్కోవయ్యా. నేనే. ఓహో ఇంగ్లీష్ ప్రాబ్లం కదా. ఇంట్లో కరెంటు విద్యుత్ చెప్తుందేమో కనుక్కో. సెన్స్ ఉందారా నీకు? ఎలక్ట్రిక్ ఇంజనీర్ పైన పోరి ఇంజనీర్ క్రిమినల్స్. నానా చెప్పు. ఇంజనీర్ అంట. ఉన్నా. ఇంట్లో కరెంట్ ఉందారా? లేదు. కరెంట్ ఉండాలి కదా. కరెంట్ లేకపోతే ఎట్లా వస్తా సినిమా? ఏం లేదు అన్న. వస్తున్నా నేను వస్తున్నా. బాయ్. సిగ్గుపోయింది గారు. విద్యుత్ శక్తి. నేను ఆడా. ఎందుకు ఆడో చెప్పా. ఆడో. నా స్పూన్ నువ్వు తీసుకొని నీ చెంచా నాకు. ఎందుకురా మీ జన్మ. ప్రభువు నిన్ను రక్షించునుగాక. అంతేనంటావా? అంతే మరి ఏం చేయలేం. ఎక్స్క్యూజ్ మీ. లేవండ్రా. నీకంత సీన్ లేదు. థ్యాంక్ యూ సార్. అబ్బూ ఏంట్రేవో ఐటమ్ అమ్ముతున్నా దేని సార్ ఐటమ్ బాయ్ బారా అలాంటిది ఏం లేదు సార్. అసలు లేదు కదా, ఛాన్సే లేదా. దీనిలో వంట రీఛార్జ్. అన్నా నేను ఈ నంబర్ కి 110 ఓటేసుకో. అన్నా సాయంత్రం వచ్చి మాట్లాడదామన్నా. నేను వస్తానుగా ఏసీ పక్కన జనాలు ఉన్నారు,
నేను వచ్చి మాట్లాడతలే సార్ అయిపోయింది సార్ సార్ నా వంటేను ఏంటి అదే సార్ వంటికి పోయి సార్ ఏంట్రా ఇక్కడ నథింగ్ లంచ్ అయిందండి ఓవర్ యాక్షన్ వద్దు నువ్వేంట్రా ఇక్కడ ఓ సార్ వాళ్ళకి తవ్వేస్తున్నారు సార్. అది టాప్ ఫ్లోర్ లేరా సార్ సూపర్. హలో చెప్పరా విశాల్ చెప్పరా. ఈడేం చేస్తాడు ఏం చూసుకుంటా ఖాళీగానే ఉన్నా. చేతులు ఎత్తు మీరు చేస్తున్నారు బయటకు వచ్చి తలుపేసండి సార్. వాడు కొంచెం తేడాగా ఉన్నాడు సార్. వీడిని సింగిల్ గా ఉంచుదాం సార్. పెడితే వాడికి ప్రమాదం. ఏం చెప్పినా పట్టించుకోరేంటి మొబైల్ సార్ చెకింగ్ వచ్చారు. బాగా చెక్ చేయరాగా చెకింగ్ బాగా చెక్ హలో అది కాదు నాన్న నా జాబ్ అటువంటిది. ఏం చేయాలి చెప్పు. నేను కాల్ చేద్దాం అనుకుంటే టైం లేదు. నాకు తెలుగులో రాఘవ తీసుకున్నాడు ఫోను. రాఘవే ఫోన్. జఫా 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 టైం స్టార్ట్స్ నౌ. 1 2 3. హలో సారీ చెప్పడం ఏంటన్నా? నేను చెప్పాలి కదా సారీ. నేనే చెప్పాలి. లేదన్నా ఏమైంది బాబు? షాక్ కొట్టింది సార్. ఓ సెల్ ఫోన్ ఉందిరా నీ దగ్గర? అవును సార్. ఇక్కడెక్కడన్నా 2 వైర్లు ఉంటే బాగుండే. అవి కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? వెరీ గుడ్. నీ దగ్గర అన్ని ఉన్నారా? హైట్ తప్ప. అరే 786 డైల్ చేయరా. 786. వీళ్ళలో అయితే బాగానే మార్పు ఉంది సార్. పర్వాలేదండి. వీళ్ళు మారిపోతే మన పరిస్థితి ఏంట్రా? గుడ్ మార్నింగ్ ఫాదర్. గుడ్ మార్నింగ్ బిడ్డ. నమస్తే. కరుణామయుడు మిమ్మల్ని కాపాడుగాక. అతని చల్లని దీవెన మీ అందరికీ ఉండుగా. తప్పు చేశారని దిగులు పడవద్దు. బయటికి వెళ్ళాక మళ్ళీ తప్పు చేయకండి. ఇవి తినరా, హెల్త్ కి మంచిది. ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? ఏంట్రా ఇక్కడ మీటింగ్ లో? అది అట్లా చెవులు దొబ్బిరాయితే చెప్పగానే ఊరా. నిన్ను చూసి భయపడలా, నన్ను చూసి భయపడ్డారు. యా ఎల్లు బాగా మారిపోయారా. హైట్ పెరగగానే సరిపోదురా, బ్రెయిన్ పెరగాలి. కిచిడి ఫెలో. జఫా వచ్చాక ఖైదీలు చాలా మారిపోయారు రాఘవ. అవును సార్, ఖైదీలకు చాలా నేర్పేస్తున్నాడు సార్. మరి ఏం చేద్దామంటావు? మనం కూడా నేర్చుకుందాం సార్. ఏంటి నువ్వు పెద్ద తోబంట? నీకు అంతుందా? పబ్లిక్ టాక్ నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వలే. జఫా ఇక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు. 6 months నుంచి వాడిని టెర్రరిస్ట్ అని చెప్పి బాగా టార్చర్ పెడుతున్నాం.
కానీ వాడేం చెప్పట్లా. ఇక్కడ వీళ్ళందరూ జఫ్ఫాకి మేము ఫ్యాను, జఫ్ఫా తోపు, జఫ్ఫా బాగా ఇంటెలిజెంట్ అంటుంటారు. నీ ఇంటెలిజెన్స్ ప్రకారం వాడు నిజంగా లష్కరే తోయిబానా లేకపోతే ఐఎస్ఐయా? అసలు ఇంతకీ వాడు టెర్రరిస్టా? వాడు 100% టెర్రరిస్ట్. అవునా? అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అదంతే, వాడు టెర్రరిస్టే. జఫా భాయ్, ఏంటి భాయ్? నా లవర్ కు ముద్దు పేరు పెట్టాలి. క్యూటీ పై. అంటే క్యూటీ పై. పై. Come on, guys. Come on, come on. Very good, very good. Good student. Life is a God's screen play అన్నాడు. బ్రిలియంట్ అనే రైటర్. ఓ, మనకి ఇంగ్లీష్ రాదు కదా. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జీవితం అనేది మన చేతుల్లో లేదా. ఎప్పుడు ఎలా జరగాలో ఏం జరగాలో అంతా రాసి పెట్టుంది. నేను ఇక్కడికి వస్తాననుకున్నాను రా, ఇక్కడ రాసి పెట్టింది కాబట్టి వచ్చాను. ఓకే, వాళ్ళందరూ ముదుళ్ళురా, మీకే పోయే కాలంరా. చిన్న పిల్లలు మీరెందుకు వచ్చారా? నువ్వేంట్రా చాక్లెట్లు కొట్టేస్తే తీసుకొచ్చారా? కాదు సార్. మరి నిద్ర 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 దున్నపోతులో ఎప్పుడు నిద్రవుతూ ఉండడు. శనిగాడు ఎప్పుడు వస్తాడో అప్పుడే పీడ విరగడవుతుంది. దరిద్ర ఫేసు వీడు. చదువు లేదు, సంజయ్ లేదు, పందిలా నిద్రవుతాడు. బార్డర్లో సైనికుడు నిద్రవుతే రాజ్యాలు పోతాయి. బాధ్యత గల వాడి నిద్రవుతే జీవితాలు పోతాయి. ఈ శనిగాడు సర్వనాశనం అయిపోయింది. వీడిని కనేసి అది చచ్చింది. అది బతికి వీడు చస్తే దరిద్రం వదిలేదు. సావరా శనిగా. దానికి చంపేశావా? కన్నా తండ్రి తిట్ని పడతా, కొట్ని పడతా, అంతేగాని గొనుగడేందన్నా. అందుకే ఏ శేష చాలా డేంజర్ బాబు. గొనిగావా? అసలు నీ నోరెప్పందే. ఈడోడు సినిమా యాక్టర్ సిద్ధార్థలో ఉన్నాడు. మెడలో బ్యాగ్ ఏంట్రా? బ్యాగ్ దొంగతనం చేస్తే తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, తీసుకొచ్చారా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. అబ్బో, మేము కూడా అదే. శాంతి, కొంచెం టీ పెడతావా? ఏరా, కొంచెం చాయ్ పెట్టరా. ఇంట్లో నన్ను వదిలిపెట్టండి సార్, కొంచెం ప్రశాంతంగా ఉంటాను సార్. నాకు ఫ్యామిలీ ఉంది. ఐ హ్యావ్ మై వైఫ్ సార్. శాంతి, కొంచెం చాయ్ పెట్టవా? అన్నా సేమ్ నా షోర్ లో ఉందన్నా. నా షాప్ డైరెక్ట్ గా పాయింట్కి రా. ఆ లుక్ ఏంట్రా? అంటే ఎవడు పెళ్ళాన్ని చంపుకున్నా తెస్తారు ఇక్కడికి. నువ్వేంటే, నువ్వెవరు చంపొచ్చావు ఇక్కడికి? నేనేమి అన్నయ్యలాగా నాన్ను పొడిచో, వీళ్ళలాగా పెళ్ళాన్ని మర్డర్ చేసో రాలేదు సార్. మరి ఎందుకు వచ్చినట్టు? స్నేహితుడి కోసం వచ్చాను. సారీ, ప్రాణ స్నేహితుడి కోసం వచ్చాను. నా కథ నేను కూర్చుని చెప్పలేను సార్. నిలబడి చెప్పు. కరెక్ట్, నిలబడే చెప్తా. స్నేహానికి నేను ఇచ్చే విలువ. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళాడు. అన్ని రకాలుగా ట్రై చేశారు. ఆఖరికి భక్తితో కూడా ట్రై చేశారు. ఏది వర్కౌట్ అవ్వాల. అప్పుడు మొట్టమొదటిసారి స్నేహం అనే దాంతో ట్రై చేద్దాం అనుకున్నారు సార్. అందుకే నన్ను పిలిచారు సార్. ప్రేమతో ట్రై చేశాం. ఎంతగానో ప్రయత్నించి చూసాం బాబు, కానీ ప్రయోజనం లేదు. మీరు స్నేహంతో ట్రై చేసి చూడండి బాబు. ఈ గిరిజను చెంది చూడరా. నువ్వు నాకు అంటా ఉండేవాడు కదరా, ఆత్మగుడికే ఒక్కటే అని. ఈ గిరిజను వదిలేసి ఎక్కడికో సుధీర తీరాలకు వెళ్ళిపోదాం అనుకున్నావా? మనం తిన్న బిర్యానీ, తర్వాత సెకండ్ షో, ఆ తర్వాత పీటా మీటా పాన్ అన్ని మర్చిపోయావరా. నీ గర్ల్ ఫ్రెండ్ నేను సైడ్ కొట్టినప్పుడు నీ కోపం వచ్చింది. నేను సారీ చెప్పినా నీ కోపం తీరలేదు. కావాలంటే కొట్టరా.
శ్రీకాంత్ కదులుతున్నాడు. ఆంటీ అంకుల్ శ్రీకాంత్ కదులుతున్నాడు. ఏదో చెప్పాలనుకున్నాడు. చెప్పరా ఏంటో అర్థం కావట్లేదు. పెన్ను పేపర్ పెన్ను పేపర్ తీసుకురండి. ఎవరన్నా తొందరగా ఎవరన్నా పెన్ను పేపర్ తీసుకురండి. అయ్యా వస్తున్నాడు. చచ్చిపోతుంటే ఇక్కడ పెన్ను పేపర్ తేవడానికి కూడా ఇంత లేటా? సారీరా సారీరా రాయరా. నువ్వేమనుకుంటున్నావు? రాయ్ రాస్తున్నాడు ఆంటీ రాస్తున్నాడు. అయ్యో చేసేసావురా. అయ్యో చూడండి ఏదో రాశాడు ఎదవా. రే తున్నపోతా ఆక్సిజన్ ట్యూబ్ మీద కూర్చున్నావురా. ఊపిరి ఆడట్లేదు. లేకరా. చెప్పకూడదు అంకుల్. చెప్పలేను అంకుల్. నువ్వైనా చెప్పండి. దరిద్రుడా చచ్చిపోయినప్పుడు నన్ను కూడా చంపి వస్తున్నావు. దరిద్రుడా ఒక్క విషయంలో నన్ను వదిలేయండి అంకుల్. మీకు దండం పెడతానండి. నన్ను వదిలేయండి. దరిద్రుడా అని. ఏంటి సార్ మీటింగ్? హూ ఆర్ యూ? ఫ్రెషర్ జస్ట్ కేమ్. లేట్ ఎందుకు? నువ్వేం తప్పు చేసి వచ్చావు చెప్పు. ఒక రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతుండగా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు సూసైడ్ చేసుకోవడానికి వచ్చారా? మీరు అందుకే వచ్చారా? అవును. ఎందుకు? అదో పెద్ద స్టోరీ. నాది చాలా చిన్న స్టోరీ. ముందు నేను చెప్తానే. 6 సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని ప్రేమిస్తున్నానండి. 6 సంవత్సరాలంటే 2190 రోజులు. 2190 రోజుల్లో 2189 రోజులు ఆ అమ్మాయికి నేను గుడ్ నైట్ SMS పంపానండి. హ్యాపీ డ్రీమ్స్, స్వీట్ డ్రీమ్స్, లవ్లీ డ్రీమ్స్ అని. కేవలం ఒకే ఒక్క రోజు గుడ్ నైట్ SMS పంపలేదని నా లవ్ బ్రేకప్ చేస్తుందండి. అప్పటికి పంపానండి. మెసేజ్ సెండింగ్ ఫెయిల్. బ్యాలెన్స్ అయిపోయిందండి. వెళ్ళానండి. నడి రోడ్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళానండి. పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే బ్రేకప్ మెసేజ్ ఉంది. అక్కడ బ్యాలెన్స్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ లేదు. ఇక్కడ మీరు విషయం గమనించాలి. ఆ బ్యాలెన్స్ కూడా నేను వేయించిందేనండి. నేను వేయించిన బ్యాలెన్స్ తో నాకే లవ్ బ్రేకప్ మెసేజ్ పెడుతున్నా అంటే ఎంత బలుపండి దానికి. ఎంత కొవ్వు అండి. ఎంత అహంకారం అండి. ఎంత ఇది పట్టిందండి. అందుకే ఒక కసితో ఒక ప్లానింగ్ తో సూసైడ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చానండి. మరి మీరు? నాది కూడా సేమ్ స్టోరీ. సరే ఓకే, లేట్ అనుకో, లెట్స్ టేక్ ఆఫ్. ఏమండి ఏంటండి? భయంగా ఉందండి. భయమే లేదండి, దూకితే డైరెక్టే. పైగా ఆకలి కూడా వేస్తోంది. అయితే పని చేద్దాం. ఎలాగో చనిపోతున్నాం కదా, కలిసి భోజనం చేద్దాం. ఏమండి ఓ ఫోటో తీసుకోవచ్చా? దేనికండి? ఫేస్బుక్ లో పెట్టడానికి. ఓకే, స్మైల్ ప్లీజ్. స్మైల్. ఓ షిట్. ఏమైందండి? ఫేస్బుక్ లో లాస్ట్ పిక్ అని పెట్టాను కదా. అవును. అది చూసి నా ఫ్రెండ్స్ ఎవరో పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారండి. దేర్ ఆల్మోస్ట్ హియర్. ఓకే, నో ప్రాబ్లం అండి. ఈలోగా టేక్ ఆఫ్ గా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి మళ్ళీ ఆకలేసిందా? లేదండి, ఒక చిన్న రిక్వెస్ట్. ఏంటో చెప్పండి. నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? ఫస్ట్ టైం కదా. యా. ఓకే, ఐ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ. ఆ రాయి పైకి వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి. మీరు వస్తారు కదా? తప్పకుండా. రెడీ? 1 2. నెంబర్లు ఎందుకో. ఏమండి సక్సెస్ఫుల్ గా పోయారా? పోయే ఉంటారులే, సౌండ్ లేదుగా. నన్ను కూడా ఎవడైనా తోస్తే బాగున్నా. ఓకే, చిన్న రన్అప్ తీసుకొస్తాను అశోక్ దిల్లాగా. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఓకే ఓకే. వద్దు, ఆపే ఆపే. ఐ నీడ్ బ్రేక్. ఓ రైటర్స్ బ్లాక్ సార్. లెట్ us టేక్ ఏ బ్రేక్. ఓకే, నెక్స్ట్ కూర్చుందాం సార్. ఓకే, రిలాక్స్. చాలా ఫ్రెష్ అయిపోయాం సార్. మళ్ళీ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. జఫాబాయ్ అని చాలా పవర్ఫుల్ అంటగా. చాలా పవర్ఫుల్. ఇంతకీ మీది ఎక్కడన్నా? ఎందుకు? ఇంకే క్యాజువల్ గా అడిగానన్నా, మీది ఎక్కడ? ఇలాంటి చెత్త మాటలు నా దగ్గర మాట్లాడక అర్థమైందా? అంత కోపం ఎందుకన్నా? జడగల్లో ఉన్నాడు. పోయేకాలం దగ్గర పడింది. 1 2 3 4 5 6 1 హలో, తలుపు తీ బిడ్డ. 1 2 3 4 5 6 1. వెళ్ళండి ఫాదర్.
ఫాదర్ లోపలికి వస్తున్నాడేంటి? దేవుడు మీతో మాట్లాడమన్నాడు నాయన. ఫాదర్ చదువు ఫాదర్, మాకు ఇంకా టైం ఉంది ఫాదర్. ఓ గాడ్, హెల్ప్ ద కిడ్స్. ఇందాక మీరు గేమ్ ఆడారు కదా, ఇది కూడా అంతే, సేమ్ టు సేమ్. మీకు ఇంకా కొంచెం టైం ఉన్నట్టుంది. ఇల్లొస్తానే. ఎందుకో వెళ్ళాలనిపించట్లేదు. గాడ్ బ్లెస్ యూ. మరి సరే, మళ్ళీ వస్తాలే. నువ్వేనా సెట్ చేసింది? ఎవరు నువ్వు? నువ్వేంట్రా బెల్గా వెళ్తున్నావు? ఈ రోజు నాకు ఉరి శిక్ష భయ్. 2 గంటలు పోస్ట్ పోన్ అయితే బాగుండు. ఈ 2 గంటల్లో ఏం చేస్తావురా? అబ్బాయి ఎంసెట్ రిజల్ట్స్ చూసుకుని. ఓహో, రిజల్ట్స్ తెలిసిన తర్వాత చచ్చిపోవాల్సిందేగా. 2 గంటల్లో రిజల్ట్స్ వస్తాయి, అది తెలుసుకుని చచ్చిపోవాలను. అంతా నా తలరాత భయ్. ఇట్స్ ఆల్ రైట్. పాపం మనం మాత్రం ఏం చేస్తాం గురుగారు? ఒక ఐడియా. ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయాలంటే సెక్షన్ 512 A to B C to A. దీని ప్రకారం ఆరోగ్యం బాగలేకపోతే ఉరి శిక్ష పోస్ట్ పోన్ చేయొచ్చురా. ఆడికెట్టు గురుగారు, దున్నపోతలో ఉన్నాడుగా. తెలియదులే, ఎదవేషాలే. ఇక పొద్దునేం తిన్నావురా? బెండకాయ తిన్నాను. అందులో ఏం వేసుకున్నావు? ఉప్మా వేసుకున్నాను. ఓహో, బెండకాయ ఉప్మా కలుపుకొని తిన్నావురా? ప్రపంచంలో ఎవడన్నా తింటాడు అలాగా? గురుగారు, ఆడికేమైంది గురుగారు? సార్ ఇతనికి హెల్త్ బాగాలేదు సార్. ఒక గంటలో వీడి గురి శిక్ష అయ్యా? అవును సార్. సరే, రేపటికి పోస్ట్ చేద్దాం. ఓకే సార్, తీసుకోపో. పద. చికెన్ 65. చికెన్ 65. మటన్ 20. సరే, మటన్ 20 ఇదిగో. నాన్న ఎలా ఉన్నారు నాన్న? ఎలా ఉంటాను? సావుకి దగ్గరగా ఉన్నాను. అలా ఉన్నది నాన్న. ఏం చేయమంటావురా? ఉన్న 3 కొడుకులు జైలుకి వెళ్ళిపోయి వృద్ధాప్యంలో పొలం దున్నుకోలేక, సావలేక, బతకలేక ఉన్నాను. ఇలాంటి కొడుకులు ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఏమైంది భయ్యా? ఒకసారి జఫాన్ కలుద్దాం భయ్యా. జఫానా? ఆ బట్టతలోడా? ఇంత జుట్టుంది, నేనేం బీకట్లా. నిన్నగా కొండొచ్చాడు, ఆడేం బీక్తాడు? లేదు భయ్యా, జఫా ఒక్కడే చేయగలడు. రే, మన ఇమేజ్ పోద్ది. నాకెందుకో ఒకసారి ట్రై చేయాలనిపిస్తుంది. ప్లీజ్ భయ్యా. నంబర్ ఉందా? ఈ టీ కోసమే కదరా నువ్వు పెళ్ళని చంపేసింది? అబ్బా, నవ్వేలా వస్తుందిరా సిగ్గు లేకుండా. జఫాబాయ్ ఫోన్. నేనంటే నెంబర్ ఎంత? 277. ఓ సంతేనా? డోంట్ వరీరా, నేనున్నాను కదా. నేను చెప్పేది విని చెప్పినట్టు చెయ్యి, ఓకే? ఏం జీవితమో రాఘవ, జీతాలు కూడా పెరుగుతలేమంటే ఈ సంవత్సరం. మరి నాన్న, నేను చెప్పేది జాగ్రత్తగా విన్నా. ప్రొద్దుటూరులో ఉన్న మన ల్యాండ్ 12వ ఎకరం 11వ బిట్టు అస్సలు దున్నొద్దు. ఎందుకంటే అందులో బంగారం ఉంది. బంగారం కింద మందు పత్రాలున్నాయి. ఈ విషయం పోలీసులకు తెలిసిందనుకో, పైనే దున్ని బంగారాన్నంతా తీసుకెళ్తారు. కిందున్న మందు పత్రాలు మనకు వదిలేస్తారు. దాన్ని మనమేం చేసుకుంటాం? ఒకవేళ పోలీసులకు తెలిసినా పైన మాత్రం అస్సలు దున్ననివ్వద్దు. ఓకే, ఉంటానా? మటన్ 65, చికెన్ 25. అమ్మా, శ్రీరామచంద్ర ప్రభు. అన్నా తుడుచుకోన్నా. నువ్వు వాడిందా? ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ ఇచ్చానన్నా. ఒక ఫ్రెండ్ గురించే జీవితం
పోయింది మళ్ళా నీదొకటా పెద్దానికి చూసుకుంటాడు పోయే కాలం దగ్గర పడింది. అన్నా మీది ఎక్కడన్నా? పోలీసులు వచ్చి మొనపడం దున్నుతున్నారు. సక్సెస్ చల్లుకోనా? ఎంతైనా మీరు నా కొడుకులురా. థ్యాంక్స్ అండి. సారీ సార్, ఏంట్రా ఇది? గాల్లో ఏదైనా ఓ వస్తువును వదిలేస్తే భూమి శూన్యమని లాగేసుకుంటారు సార్. దాన్ని భూమి ఆకర్షణ శక్తి అంటారు. ఇది కూడా భూమి ఆకర్షణ శక్తే సార్, తలకాయని లాగేసుకుంటుంది. నెక్స్ట్ టైం అయినా ఒక పనికొచ్చే ఎక్స్క్యూజ్ చెప్పరా? ఆ సప్తగిరి చెప్పావా? చెప్పాను సార్. ఏం చెప్పమన్నా? చెప్పలేదు సార్. అడిగే బురు శిక్షరా? ఫాదర్ ఫుల్ హ్యాపీ. ఇందులో ఫుల్ హ్యాపీ ఏమున్నది బ్రదర్? నీ చెల్లి కళ్యాణం ఎటులను చూడలేవు. కారణం రేపు ఉదయం నీకు ఊరి కదా అని. పర్లేదు ఫాదర్, పైకి వెళ్ళాక పెళ్లి చూసి ఆశీర్వదిస్తా. మా చెల్లి పెళ్లి ఫిక్స్ అయింది, నాకు అది హ్యాపీ. పిచ్చి బిడ్డ, రేపటి నుంచి నీకు చూడటానికి కన్నులుండవు, మాట్లాడుట కొరకు నాలుగు ఉండదు. నీ చెల్లి పెళ్లి సన్నాయి వినుటకు నీ చెవులుండవు. అంతెందుకు నీ దేహానికి ఉనికుండదు. అంటే నీ ఆత్మకు ఆచూకే ఉండదు. ఫాదర్ ఇంకా ముందు నాయనా. అన్నా ఏంట్రా ఏడుస్తున్నావు? ఏంట్రా? నాకు బతకాలనుందన్నా. బతకాలనుందా? అవునన్నా. ధైర్యంగా ఉండాలరా. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉంటావనే నువ్వు అంటే నాకు ఇష్టం రా. ఏం ధైర్యం లేదన్నా, నాకు నా చెల్లెలు పెళ్లి చూడాలనుందన్నా. కనీసం పెళ్లి చూడకపోయినా పెళ్లి ఫోటో చూసేంత వరకన్నా నన్ను బతికించన్నా. ఏదో ఒకటి చేయన్నా. అదేలారా, ఏదన్నా 2-3 గంటలంటే హెల్త్ రీజన్స్ చెప్పి పోస్ట్ పోన్ చేయొచ్చు. 2-3 నెలలు కావాలంటున్నా. దానికి చాలా పకడ్బందీగా ప్లాన్ చేయాలరా. ఇలా జరిగిందిరా? వాడే సార్ కొట్టి కొట్టి చంపేశాడు. ఆయన ఈ గొడవలో టెన్షన్ నాకెందుకు సార్? రేపు నాకు గురి శిక్ష ఉంది. ఈ హత్యకి వీడియో సాక్షి. ఈ హత్యకి నువ్వేరా సాక్షి? కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పాలరా? ఈ సాక్ష్యాలు గీక్షాలన్నీ నాకు కుదరవు సార్. ఆల్రెడీ ఉరి శిక్ష ఉంది, మీకు తెలిసిందేగా. డేట్ క్లాష్. అరే మర్డర్ కి విట్నెస్ నువ్వు. సెక్షన్ నంబర్ 344. అవునా? 344 ప్రకారం ఉరి శిక్ష ఖైదైనా సరే మర్డర్ కి విట్నెస్ అయితే ఉరి శిక్ష వేయలేము. అమ్మా అవునా? ప్రిపేర్ అయ్యా సార్. అరే నాటకాలతో పక్కరా, ఇదంతా వీడి ప్లాన్ అనుకుంటా. ఊరుకోండి సార్, మీరందరికీ లేనిపోయిన ఐడియాలు ఇవ్వకండి. ఉరి శిక్ష నుంచి బయటపడాలంటే ఎంత ప్లాన్ అయ్యాలి. ముందుగా ఈడి చచ్చినోడి దగ్గరికి వచ్చి ఆడి గురించి చెడ్డగా చెప్పాలి. ఆడి దగ్గరికి వెళ్ళి ఈడి గురించి చెడ్డగా చెప్పాలి. ఇద్దరికి గొడవ పెట్టాలి. ఇతరు దెబ్బలాడుకుంటుండగా ఈడు చూడాలి. ఈడు చూస్తూ ఉండగా ఒకడు 2వ వాడిని చంపేయాలి. ఇదంతా పెద్ద ప్లాను. వీడికంత సీన్ లేదండి. లేదు సార్. అంటే ఊరు లేనట్టేగా? ఇంక లేనట్టే. ఏంటో ఇక్కడేది సక్రంగా జరగదు. నీకు విషయం తెలుసా? సప్తగిరి ఊరి శిక్ష వాయిదా పడిందంట. ఎంతైనా జఫ గ్రేట్ రా. ఈస్ వెరీ టాలెంటెడ్. ప్యాషన్. ఒక ఇష్టాన్ని 2 లెవెల్స్ పెంచితే దాన్ని ప్యాషన్ అంటారు. సపోజ్ నేను ఈ జైలు నుంచి రిలీజ్ అయితే అది వెరీ గుడ్. ఇష్టం ఇష్టం. జైలు నుంచి ఎస్కేప్ అయితే ప్యాషన్. అర్థమైంది సార్. పర్ఫెక్ట్ సార్. స్పెల్లింగ్ సార్. స్పెల్లింగ్ PASSION. ఎఫ్ లేదా సార్? PASSION రా. అన్నా అన్నా ఇప్పటికైనా చెప్పన్నా మీదెక్కడా? నన్నే ఎందుకు అడుగుతున్నావురా? నువ్వంటే నాకు స్పెషల్ అన్నా, అందుకే నేను అడుగుతా. చెప్తాను. ఏం పీకుతావు? నా దగ్గర చెప్తా. ఇంత బడి తెగించావేంట్రా? ఈ విశ్వ సంస్కృతి ఇక్కడ దాకా పాకిందా? దరిద్రుడా. విశ్వ సంస్కృతి పిచ్చోడా రే. నేను అడిగేది మీ ఊరు పేరు రా. నీకేమైందిరా? వస్తుంది రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. వస్తుంది చెప్పలేం. రాదు. చెప్పలేం. ఏమొస్తుందిరా? వస్తుంది
రాదు. చెప్పలేం. వస్తుంది. రాదు. వస్తుందిరా. చెప్పలేం. ఏమొస్తుంది? వస్తుంది. చెప్పలేం. రాదు. వస్తుంది. రాదు. ఏమొస్తుంది? ఇంగ్లీష్ వచ్చా? వెయ్. వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. రాదు. చెప్పలేం. వస్తుంది. ఏమొస్తుంది? నేనే గెలిచాను. కాసేపు ఓపిక ఉండవు నువ్వు. అసలు ఏం జరుగుతుందో ఇక్కడ? ఏం లేదు సార్, సంబంధం లేని విషయంలో మీకు బీపీ తెప్పిస్తా అని చెప్పాను. వస్తుందన్నాను, రాదన్నాడు, వచ్చింది. థ్యాంక్స్ ఫర్ యూ కోఆపరేషన్. రాయ్ వాంగో వాంగో చిక్క చిక్క గుర్ర. అరే రాఘవ, ఇది తీసుకురా ఫైల్. ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళరా గుర్రం సైడ్. ఏమైంది నీకు? అంత డల్ గా ఉన్నావు. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? కమ్ ఆన్ టెల్ మీ. ఏం చెప్పాలి జఫ్ఫాబాయ్, బేగానకి షాదిమి అబ్దుల్లా దివాన్ అన్నట్టు దోబికా కుత్తానా గరకనా గాట్కా దో బిదానా బతానా జథాఫ్జలియో. మీకేమో హిందీ రాదు. అదిగా జిఫ్ఫాబాయ్, మొత్తం ఖైదీలందరికీ మీరే దేవుడు. యు ఆర్ అన్ ఇంటెలిజెంట్ క్రిమినల్. ఎట్లా జిఫ్ఫాబాయ్ మీరు హిందీ నేర్చుకోకపోతే? చూడు నిక్కి భాయ్, కష్టపడి ఖైదీ జైలుకి వచ్చినప్పుడు వాడి సేద తీర్చాలి గాని సోది కొట్టకూడదు. ప్రాబ్లం ఏంటో చెప్పు. అది కాదు జిఫ్ఫాబాయ్, ఆ టెర్రరిస్ట్ ఉన్నాడు కదా, 6 months నుంచి ఒకటే టార్చర్ పెడుతున్నాం. కానీ వాడు నూరి పట్టే జిఫ్ఫాబాయ్. నాకు పైన ప్రెషర్ వస్తుంది. ఆ టార్చర్ డివిజన్స్ నన్ను తీసేస్తారు అనుకోండి, నా పరిస్థితి ఇంకేంటి జిఫ్ఫాబాయ్? ఆ వచ్చే మినిమం జీతాలతో బతికేదేలా? నువ్వు ఇంగ్లీష్ సినిమాలు చూస్తావా? అవుతా 10 times చూసా జఫ్ఫాబాయ్. ఓ 10 సార్లు చూసినా అర్థం కాలేదా? 10th time తెలుగులో చూసా. అప్పుడు అర్థమైంది. See, టెర్రరిస్టుల దగ్గర నిజం రాబట్టాలంటే there are 2 ways. One is good police, another is bad police. ఓహో, నీకు ఇంగ్లీష్ రాదు కదా? ఒక మొరట పోలీస్, ఒక మెతక పోలీస్. అంటే ఒక సాయి కుమార్, ఒక గుమ్మడి. టెర్రరిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏరా చెప్తావా లేదా? కమ్ ఆన్ టెల్ మీ, లుక్ ఎట్ మై ఐస్. నేనెవరా? 4వ సవాని అని టపటపా కొట్టావనుకో, వాడికి చుక్కలు పడతాయి. అవును, పడిపోద్ది. వెంటనే మెతక పోలీస్ గుమ్మడి, బాబు ఎందుకు ఇలా చేస్తున్నావు నాయనా? నీకు తెలిసిన నిజమేదో చెప్పొచ్చు కదా. దగ్గాల నువ్వెందుకురా దగ్గుతావు? నువ్వు కాదురా దగ్గాల్సింది. మెతక పోలీస్ జాగ్రత్తగా విను. నాయనా ఎందుకు ఇలా చేశావు? చెప్పు బాబు చెప్పు అనగానే టెర్రరిస్ట్ కి వీడి మీద గుడ్ ఒపీనియన్ వస్తుంది. మళ్ళీ వెంటనే బ్యాడ్ పోలీస్,